దీనదాసుడు ఏలియా జీవితాన్ని గడిచిన కొన్ని దినాల నుండి మీకు అందిస్తూ ఉన్నాడు. ఏలియా పరిచర్యలో ఆఖరి ఘట్టంగా నేను భావిస్తూ ఉన్నాను. లేఖనములో నుండి కొన్ని సంగతులు ఏలియా జీవితంలో నుండి మనం విన్నాం. దాదాపుగా ఒక ఆలోచన మీకు వచ్చి ఉంటుందని నేను నమ్ముతూ ఉన్నా. ఏలియా ఏంటి, ఏలియా పరిచర్య ఏంటి అనే విషయాలు అన్నీ తగ్గించి ఇదొకటి నేర్పడం. రైట్, ఏలియా ఎవరో కొన్ని ఆలోచనలు మీకు వచ్చి ఉంటాయని నేను అనుకుంటూ ఉన్నాను. రైట్, మంచిది. ఏలియా తన పరిచర్య ఆఖరి దశకు వచ్చిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. సేవలో వ్యక్తి చావడం సాధారణమే, కానీ సేవ చనిపోదు. సేవకుడు చనిపోవచ్చు కానీ సేవ చనిపోదు. పరిచారకుడు చనిపోవచ్చు కానీ పరిచర్య చనిపోదు. ఈ విషయాలు మనం ఏలియా జీవితంలో నుండి ఈ మధ్యాహ్న కాల సమయము నేర్చుకోగలుగుతూ ఉన్నాం. రాజుల మొదటి గ్రంథంలో మనం చూస్తే దేవుడు ఒక మాట ఏలియాతో చెప్పాడు. ఏమన్నాడు అంటే, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయము 7వ వచనములో ఈ మాటను మనం చూస్తాం. రెండవ మారు దూత వచ్చి అతను ముట్టి, నీ శక్తికి మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది, నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధంగా ఉన్నది అన్నాడు. ఏమిటి ఏలియా శక్తికి మించిన ప్రయాణము అంటే, ముందు మనం చూస్తాం 16వ వచనములో. 15వ వచనము నుండి చూస్తే, సిరియా దేశం మీద అజాయేలునకు పట్టాభిషేకం చేయము, ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకం చేయము, నీ కుమారుగా ప్రవక్త యుండుటకు అబెల్మెహోలాహుడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము అని ఏలియా ముందు దేవుడు సెలవిచ్చిన మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అంటే ఏలియా చేయవలసిన పని దేవుడు సిద్ధపరిచి అటు తర్వాత ఏలియాను తీసుకెళ్లిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. రాజుల మొదటి గ్రంథము 19వ అధ్యాయం 4వ వచనములో, తాను ఒక దిన ప్రయాణమంతయు అరణ్యములోనికి పోయి ఒక బదిరి వృక్షం కింద కూర్చోండి, మరణాపేక్ష కలిగిన వాడై, యెహోవా ఇంత మట్టుకు చాలును, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడును కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనమని ప్రార్థన చేశాను. నా ప్రాణము తీసుకో, నన్ను చంపు, ఇంతవరకు చాలు, నేను చేసిన పరిచర్య చాలు, నేను జీవించిన జీవితం చాలు, నేను ప్రభావవంతంగా ఎంతకాలమైతే భూమి మీద జీవించానో అంతకాలము నీకు మహిమ తెచ్చాను, ఇక చాలు నా జీవితము, నన్ను తీసుకొని ప్రార్థన చేశాడు. నన్ను చంపు అని ప్రార్థన చేసిన ఏలియా చావు లేకుండా కొరిపోబడుతున్న సందర్భం మనం చూస్తాం. ఆశ్చర్యం కదా వినటానికి. నన్ను చంపు అని చెబితే అసలు నేను చావునే చూడకుండా పోతూ ఉన్నానంటే ఎలా ఉంటుంది పరిస్థితి ఊహించండి. నిజమే, బైబిల్ గ్రంథంలో ఆ సంఘటన ఏలియా జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి ఈ మాటలు మనం విందాం. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనములో నుండి ఈ మాటలు మనం విందాం. యెహోవా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబోవు కాలము ఎలీషాయు కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా 2వ వచనములో చెప్పాడు. ఏలియా అన్నాడు, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు గనుక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనెను. ఎలీషా, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను విడిచిపోనని చెప్పగా వారిద్దరు బేతేలునకు ప్రయాణము చేసిరి. రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం చెప్పిన సంగతి ఏమిటంటే, యెహోవా ఏలియాను ఆకాశమునకు ఆరోహణము చేయబోవు కాలము ఏలియా ఎలీషాతో కూడి గిల్గాలు నుండి వెళ్ళుచుండగా అన్న మాటను మనం చూస్తూ ఉన్నాం. ఏలియా పరిచర్యలు భూమి మీద ముగిసిపోయాయి. ఏలియా, నువ్వు ఎంతకాలం అయితే పని చేశావో అంతకాలం ఇక అయిపోయింది. ఏలియా, ఇక చాలు, నీవు నా దగ్గరికి రా అని దేవుడు ఏలియాను పిలుస్తూ ఉన్నాడు. అంటే ఏలియా సేవలకు చాలు, నీవు ఖచ్చితంగా నా దగ్గర రావాలి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఎలా పిలుస్తూ ఉన్నాడు? కీర్తన గ్రంథం మనకేం తెలియజేసింది అంటే, నరులారా తిరిగి రండి అని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. నరులారా
తిరిగి రండి. ఎలా తిరిగి రావాలి? మరణం అనే పిలుపు ద్వారా నరులు తిరిగి రావాలి. భూమి మీదకి వచ్చిన మనమందరూ కూడా దేవుడు ఒక పిలుపు పిలుస్తూ ఉన్నాడు. అమ్మ, నిన్ను, నన్ను, మనందరినీ దేవుడు పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. నరులారా తిరిగి రండి, నరులారా తిరిగి రండి అని పిలిచే పిలుపు ప్రపంచ ప్రజలైన మనందరికీ అది చిట్ట చివరి పిలుపు అని నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఒకవేళ దేవుడు నన్ను సమయలు రా అని చెప్పగలిగితే నేను పరిచర్యం వదిలిపెట్టి, భార్యను వదిలిపెట్టి, పిల్లలను వదిలిపెట్టి, సంఘాన్ని వదిలిపెట్టి, మీ అందరిని వదిలిపెట్టి వెళ్ళాల్సిన వ్యక్తినే. ఎందుకంటే దేవుని పిలుపు అది. దేవుని పిలుపు నరులారా తిరిగి రండి అని సెలవివ్వగా, నా కుమారుడా రండి అని సెలవివ్వగా ఎవరు కూడా ప్రయాణాన్ని ఆపలేము. ఏలియాకు దేవుడు ఏలియాను తీసుకొని పోయే కాలం ఒకటి నిర్ణయించగా ఆ కాలము కొరకు దేవుడు ఏలియాను సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఏమిటి అంటే అక్కడ రాయబడిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. ఏలియా సుడిగాలి చేత ఏలియాను ఆకాశమునకు ఆరోహణ చేయబో కాలమున ఏలియా ఎలీషాలు కూడి గిల్గాలుకు వచ్చుచుండగా ఏలియా అన్నాడు, ఇదిగో, ఎవరితో అన్నాడు? ఎలీషా తన శిష్యుడు ఉన్నాడు కదా, నీకు మారుగా ప్రవక్తగా ఉండటానికి, నీకు మారుగా పరిచర్య చేయటానికి, నీకు మారుగా నీవు నా ప్రతినిధిగా ఎలా ఉన్నావో ఎలీషా కూడా నా ప్రతినిధిగా ఉండటానికి నీవు ఎలా సేవ చేశావో ఎలీషా కూడా అలాగనే సేవ చేయటానికి ఏలియాను అభిషేకించమని దేవుడు చెప్పాడే. ఎలీషాని పిలిచాడు సేవకి. ఎలీషా తన కుటుంబాన్ని, తన దుక్కుటెత్తను వదిలిపెట్టి ఏలియా వెంబడి వచ్చాడు. వారి కొంతకాలము కలిసి పని చేశారు. గురువు శిష్యులుగా ఉండిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఏలియా ఆకాశమునకు ఆరోహణమై వెళ్ళే సందర్భం ఒక రోజు వచ్చింది. అంటే ఏలియాను దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఏలియా నీవు రా నా సన్నిధికి, ఏలియా నీవు నా సన్నిధికి రా అంటే ఏలియా 3 ప్రదేశాలు దాటి వెళ్ళిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎన్ని ప్రదేశాలు దాటాడు? 3 ప్రదేశాలు దాటిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. మొదటిగా మనమేం ఈ మాటలు చూస్తున్నాము అంటే 2వ వచనము, యెహోవా నన్ను బేతేలునకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు అని ఎవరితో చెప్పాడు? ఎలీషాతో చెప్పాడు. ఎలీషా, నేను పోతా ఉన్నాను, దేవుడు నన్ను రమ్మంటా ఉన్నాడు, నేను బేతేలు దగ్గరికి వెళ్ళిపోతా ఉన్నాను అన్నాడు. బెత్ ఎల్ అనే మాట, బెత్ అంటే ఇల్లు, ఎల్ అంటే దేవుడు. అంటే దేవుని ఇంటి నుండి అక్కడ మాట ఏమిటంటే బేతేలునకు పొమ్మంటా ఉన్నాడు అన్నాడు. అంటే దేవుని ఇంటికి రమ్మని పిలుస్తూ ఉన్నాడు. ఏలియా, నీవు బేతేలునకు వచ్చాయి, నీవు బేతేలుకు వస్తే అక్కడే నేను సిద్ధపరిచిన కార్యం ఒకటి ఉంది అని చెప్పగా తన శిష్యునితో చెప్తా ఉన్నాడు. ఎలీషా, నీవు కూడా ఉండు దయచేసి, నేను బేతేలునకు దేవుడు నన్ను రమ్మంటూ ఉన్నాడు అన్నాడు. అయితే ఏలియా ఏం చెప్తా ఉన్నాడు అంటే కింద మనం చూస్తూ ఉన్నాం 3వ వచనంలో. ఎలీషా ఏం చెప్తా ఉన్నాడు కింద వచనాల్లో మనం చూస్తున్నాం. బేతేలులో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవచ్చున్నాడని నీవెరుగుదువా అని ఎలీషాను అడగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరుకుండండి అన్నాడు. ఇక్కడ ఏం చూస్తున్నాము అంటే బేతేలులో ఉన్న శిష్యులు, వారికి ఎలా తెలుసు అంటే ఇలా నేను గుర్తు చేస్తా, దేవుని ఆత్మ వాళ్ళకు బయలుపరిచాడు కాబట్టే ప్రవక్త శిష్యులైన వారు వచ్చి ఎలీషాతో చెప్తున్న మాట ఏమిటంటే, ఎలీషా, నీ గురువుని ఈ రోజున దేవుడు తీసుకుపోతా ఉన్నాడు, నీకు తెలుసా అంటే నాకు తెలుసు, మీరు ఊరుకుండండి అన్నాడు. కాబట్టి వారు అలా మాట్లాడుతూ ఉండగా 4వ వచనంలో చెప్పిన మాట ఏమిటంటే, పిమ్మట ఎలీషాతో యెహోవా నన్ను ఎరుకోకు పొమ్మని సెలవుచుచున్నాడు గనక నీవు దయచేసి ఇక్కడ ఉండమని ఎలీషాతో అనగా అతడు, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నేను నిన్ను విడువనెను గనక వారిద్దరూ ఎరుకోకు ప్రయాణం చేసిరి. వారు బేతేలు నుండి బయలుదేరారు. బేతేలు నుండి బయలుదేరి ఎక్కడికి వచ్చారు? ఎరుకో దగ్గరకు వచ్చారు. ఎరుకో దగ్గరకు వచ్చినప్పుడు ఏలియా అంటా ఉన్నాడు, ఎలీషా నీవు ఇక్కడే ఉండు, ఎలీషా నీవు ఇక్కడే ఉండు, నన్ను పోతా ఉన్నాను అంటే ఈయన చెబుతున్న మాట ఏమిటంటే, యెహోవా జీవంతోడు, నీ జీవంతోడు, నేను నిన్ను విడువను అన్నాడు. నేను నిన్ను అయ్యా నేను పోతా ఉన్నాను, నన్ను రమ్మంటా ఉన్నాడు దేవుడు అంటే నీ పోవచ్చు కాక, నేను నిన్ను వదలను అంటూ ఏలియాను వెంబడించిన సందర్భం మనం చూస్తున్నాం. వారు బేతేలు నుండి ఎక్కడికి వచ్చారు? ఎరుకోకు వచ్చిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. కింద 5వ వచనంలో
ఎరుకలో ఉన్న ప్రవక్తల శిష్యులు కూడా ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ గురువును పరమునకు తీసుకొని పోవచ్చున్నాడని నీవెరుగుదువా అని ఎలీషాను అడిగగా అతడు, నేను ఎరుగుదును, మీరు ఊరుకుండండి అన్నాడు. 6వ వచనంలో అంటున్నాడు, అంతటా ఏలియా, యెహోవా నన్ను యొర్దానుకు పొమ్మని సెలవిచ్చి ఉన్నాడు గనక నీవు దయచేసి ఇక్కడే ఉండమని ఎలీషాతో అనగా అతడు అన్నాడు, యెహోవా జీవం తోడు, నీ జీవం తోడు, నేను నిన్ను విడువనని చెప్పాను గనుక వారిద్దరూ ప్రయాణమై వెళ్ళి సాగిరి అన్న మాటలు మనం చూస్తున్నాం. ఏలియా శిష్యుడైన ఎలీషాను తయారు చేశాడు. ఏలియా తనను వెంబడించడానికి కాదు, దేవునిని వెంబడించడానికి తయారు చేశాడు. ఏలియా తాను ఏ గొప్ప కార్యాలైతే దేవుని చేత చేశాడో ఏలియా కూడా అలాంటి కార్యక్రమాలకు ఎలీషాను సిద్ధపరిచాడు. ఇది గురు శిష్యుల బంధంగా మనం చూస్తూ ఉన్నాం. గురువు నేర్పేవాడు, గురువు బోధించేవాడు, గురువు మార్గదర్శకుడు. ఏలియా అంటా ఉన్నాడు, నేను పోతా ఉన్నాను, ఏలియా నీవు ఇక్కడే ఉండు అంటే, నీ జీవంతోడు, యెహోవా జీవంతోడు, నేను నిన్ను వదలను. గురువును వదలని శిష్యుడిగా ఎవరు చూస్తూ ఉన్నాం? ఎలీషాను చూస్తూ ఉన్నాం. గురువును వదలని శిష్యుడిగా ఎలీషాను చూస్తాం. ఈ సందర్భంలో ఒక మాట చెబుతూ ఉన్నా. మత్తయి సువార్త 23వ అధ్యాయం 10వ వచనం చెప్పిన మాట ఏమిటంటే, మీరు గురువులను పిలవద్దు, ఒక్కడే మీ గురువు. ఆయన ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన గురువు. ఆయన ఎవరు అంటే పరమ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఇక్కడ నేను ఏం గుర్తు చేస్తున్నానంటే, ఏలియాను విడువును అన్నట్టుగా నీవు నేను మన గురువును విడవకుండా ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంది అని నేను గుర్తు చేస్తూ ఉన్నా. ఏలియా, దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు, దయచేసి ఏలియా ఇక్కడే ఉండు అని చెబితే ఎలీషా ఆ మాటలు విన్నవాడు కాదు. నేను నీ వెంట వస్తాను. వారిద్దరు అలా మాట్లాడుతూ ఉన్నప్పుడు కింద వచనాల్లో మనం చూస్తాం. 7వ వచనంలో, ప్రవక్తల శిష్యులలో 10 మంది దూరమున నిలిచి చూచుండగా వారిద్దరూ యొర్దాను నది దగ్గర నిలిచిరి. అంతటి ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలనకును అవతలనకును విడిగా పోయాను గనక వారిద్దరు నేల మీద దాటిపోయిరి. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన సంఘటన ఏమిటి అంటే, అమ్మ వినండి, శ్రద్ధగా కొన్ని నిమిషాలు వినండి. వాట్ వండర్ఫుల్ మీనింగ్, చక్కటి సందేశం మనం వింటా ఉన్నాం. దయచేసి మీ ఆలోచన వాక్యంపై కేంద్రీకరించండి. యొర్దాను నది ఆ యొర్దాను నదిని దాటిపోవాలి. ఇక్కడేమో గురువు శిష్యులు వచ్చారు. వారు ఎక్కడి నుండి? గిల్గాలు నుండి బయలుదేరారు. గిల్గాలు నుండి దేవుడు ఏం చెప్పాడు? బేతేలు నమ్మకు రమ్మన్నాడు. బేతేలుకు వచ్చారు. బేతేలులో చెప్తా ఉన్నాడు, దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు, ఎలీషా నీవు ఇక్కడే ఉండు అంటే, నీ జీవంతోడు, యెహోవా జీవంతోడు, నేను నిన్ను వదలను అన్నాడు. అలా మాట్లాడుతూ వచ్చారు. ఎరుకో దగ్గరకు వచ్చినప్పుడు ఎరుకలో కూడా చెప్పాడు ఏలియా, దయచేసి ఏలియా ఇక్కడే ఉండు, దేవుడు నన్ను పిలుస్తూ ఉన్నాడు, నేను పోతా ఉన్నాను అన్నాడు. అయితే మనం ఏం చూస్తాము అంటే, ఎలీషా ఏలియాను వదలని సందర్భం మనం చూస్తాం. అక్కడి నుండి ఎక్కడికి వచ్చారు అంటే యొర్దాను నది దగ్గరకు వచ్చారు. ఏలియా అన్నాడు, ఎలీషా నీవు ఇక్కడే ఉండు, నేను ఈ నది దాటి అద్దరికి వెళ్తాను అన్నాడు. నీ జీవంతోడు, యెహోవా జీవంతోడు, నేను నిన్ను వదలను. యొర్దాను నది చాలా విస్తారంగా ప్రవహిస్తూ ఉంది. యొర్దాను నది పొంగి పొరులుతూ ఉంది. ఏలియా ఏం చేశాడు అంటే, దుప్పటి బట్టి, అక్కడ రాయబడిన మాట ఏమిటంటే కింద వచనాల్లో మనం చూస్తాం. 8వ వచనం, అంతటి ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకు అవతలకు రెండుగా అది విడిపోయాను కనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయిరి. 9వ వచనం, వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి ఒక మాట అంటా ఉన్నాడు. ఏమంటున్నాడు తెలుసా? ఇప్పుడు గురువును వదలని ఎలీషాను చూసి, ఏలియా బేతేలు దగ్గర నీకు చెప్పాను, అక్కడ నువ్వు నన్ను వదలలేదు. ఎరుకో దగ్గర చెప్పాను, అక్కడ నన్ను వదలలేదు. ఇప్పుడు యొర్దాను నది దాటి వచ్చాం, ఇప్పుడు నేను పోతా ఉన్నాను. నేను పోవటానికంటే ముందు, అమ్మ వినండి, నేను పోవటానికంటే ముందు ఏమి నా నుండి ఆశిస్తూ ఉన్నావు, ఏం కోరుకుంటావు కోరుకో అన్నట్టుగా ఏలియా అడుగుతా ఉన్నాడు. ఎవరిని? ఎలీషా అన్నాడు. నేను పోతా ఉన్నాను. అక్కడ ఏం చెప్తా ఉన్నాడు అంటే, కింద వచనం 9వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. నేను నీ యొద్ద నుండి తీసివేయబడక మునుపు నీ కొరకు నేనేమి చేయగోరుదువో దానిని అడుగుమని చెప్పగా ఎలీషా ఒక మాట అన్నాడు. నేను పోతా ఉన్నాను కదా,
ఏం కావాలో కోరుకో, మనకు అర్థమయ్యే భాషలో ఏం కావాలో కోరుకో అంటే, అమ్మ వినండి, ఎలీషా ఏం కోరుకున్నాడు తెలుసా? దైవజనుడా, కింద వచనాల్లో చెబుతా ఉన్నాడు, నా తండ్రి ఏమన్నాడు అంటే, ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నా మీదకు వచ్చినట్లు దయచేయమన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు 1% అభిషేకాన్ని కలిగి ఉంటే నాకు 2% అభిషేకం కావాలి. నీవు దేవుని శక్తిని కలిగి ఉన్నావే, నీలో నుంచి డబల్ బ్లెస్సింగ్ నాకు కావాలి అన్నాడు. నీవు ఎంతైతే అభిషేకాన్ని కలిగి ఉన్నావో అంతకు మించిన 2 అభిషేకం నాకు కావాలి. అది నీ నుండి నేను ఆశిస్తూ ఉన్నాను. ఏంటండి, ఇప్పుడు నాతో 100 రూపాయలు ఉన్నాయనుకోండి, అయ్యా నేను ఏం కావాలో కోరుకుంటే నాతో ఉన్నదే 100 రూపాయలు, నీతో 100 రూపాయలు కాదు నాకు 200 కావాలంటే నాతో ఉన్నదే 100 రూపాయలు. ఏం కావాలని కోరుకున్నాడు? 2 ఆశీర్వాదం. నేను నీ యొద్ద నుండి తీసుకోపోవటానికంటే ముందుగా నేను పోతా ఉన్నాను. ఏం కోరుకుంటావు? కోరుకుంటే, దైవజనుడా నీవు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నాకు అనుగ్రహించు అని గురువును అడుగుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ చూస్తూ ఉన్నాం, నీ కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకి వచ్చినట్లు దయచేయమనెను. 10వ వచనం, అందుకతడు నీవు అడిగినది కష్టముగా ఉన్నది, అయితే నేను నీ యొద్ద నుండి తీసివేయబడినప్పుడు నీకు కనబడిన ఎడల ఆ ప్రకారము నీకు లభించును, కనబడని ఎడల అది కాకపోవునని చెప్పగా, వారు ఇంకను వెళ్ళుచూ ఉండగా ఇదిగో అగ్నిరథములను అగ్ని గుర్రములను కనబడి వారిద్దరిని వేరు చేశాను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమయ్యను. ఎలీషా చూసి, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలు వారికి రథములను రౌతులు నీవే అని చెప్పి కేకలు వేశాను. అంతలో ఏలియా అతనికి మరలా కనబడకపోయాను. అప్పుడు ఎలీషా తన వస్త్రము పట్టుకొని 2 తునుకలుగా చేశాను. మరియు ఏలియా దుప్పటి కింద పడగా అతడు దాన్ని తీసుకుని యొర్దాను ఒడ్డునకు వచ్చాను. ఆశ్చర్యం! నీవేం కావాలో కోరుకో అంటే, నీవు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నాకు అనుగ్రహించని మాట్లాడుతూ ఉండగా, వరదురాల సంభాషణ చేస్తూ ఉండగా అగ్నిరథములు ఎక్కడి నుండి వచ్చాయండి? ఏమొచ్చాయంట? అగ్నిరథాలు అగ్నిగుర్రాలు వారిద్దరు మాట్లాడుతూ ఉండగా, ఎప్పటికీ ఇంకనూ వదలకుండగా గురువును వెంబడిస్తూ ఉండగా అలా అగ్నిరథాలు అగ్నిగుర్రాలు వారి మీదికి దిగగా ఎలీషా అగ్నిరథాలు అగ్నిగుర్రాలు చూసాటి వెళ్ళిపోతే, ఈ అగ్నిరథాలు అగ్నిగుర్రాల మీద ఏలియా అలా పైకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఈయన ఏం చెప్పాడంటే, నీ కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నాకు రావాలి అని కోరుకోమన్నాడు కదా, అడిగాడు కదా. ఈయన ఏం చెప్తా ఉన్నాడు? నేను పోతా ఉన్నప్పుడు అగ్ని రథాల చేత అగ్ని గుర్రాల చేత నేను ఆకాశానికి ఎత్తబడుతూ ఉన్నప్పుడు ఒకవేళ నేను నీకు కనిపించానా అది నీకు పొందినట్టే, ఒకవేళ కనుక కనిపించకపోతే అది సాధ్యము కాదు అనే మాటను మనం చూస్తున్నాం. వారు ఇలా మాట్లాడుతూ ఉండగా అగ్ని రథాలు అగ్ని గుర్రాలు వారిని వేరుపరచగా ఏలియా అలా కొనిపోబడుతూ ఉన్నప్పుడు ఎలీషాను చూసి, నా తండ్రి నా తండ్రి, ఇశ్రాయేలీల రథములు నీవే, ఇశ్రాయేలీల రౌతులు నీవే అని కేకలు వేశాను అన్న మాటలు మనం చూస్తూ ఉన్నాం. అంతలో మరలా ఏలియా అతను కనబడకపోగా ఎలీషా తన వస్త్రమును చింపుకున్న సంఘటన మనము చూస్తూ ఉన్నాం. ఎప్పుడైతే ఎలీషా తన వస్త్రమును చింపుకున్నాడో ఏలియా యొక్క దుప్పటి, వినండి, ఏలియా యొక్క దుప్పటి కిందకు పడిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. నేనేం గుర్తు చేస్తూ ఉన్నాను అంటే, ఏలియా సేవలను దేవుడు ముగించి ఎలీషాను ప్రారంభిస్తున్న, ఏలియా సేవలను దేవుడు ముగించి ఎలీషాను దేవుడు ప్రారంభిస్తూ ఉన్నాడు. నేను గుర్తు చేశాను, సేవకుడు చనిపోవచ్చు, సేవ చనిపోదు. పరిచారకుడు చనిపోవచ్చు, పరిచర్య చనిపోదు. ఇలా గుర్తు చేస్తున్నా, ఏలియా ఆకాశమునకు కొనిపోబడటానికి ముందుగా 3 స్థలాలు దాటిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఓ ప్రియ సోదరి సోదరుడా, క్రైస్తవ సంఘములో యేసుక్రీస్తు రక్తం చేత కడుగబడిన నీవు నేను ఒక రోజున మహిమ మేఘం మీద ఎత్తబడే రోజు ఒకటి ఉంటుంది. ఏలియా ఏ విధంగా ఆరోహణమయ్యాడో, ఏలియా ఏ విధంగా కొనిపోబడ్డాడో ఒక రోజున నీవు నేను కొనిపోబడుచు ఉన్నాం. బైబిల్ గ్రంథం సెలవిచ్చిన మాట, ఆకాశము గుండా మేఘముల మీద మనం కొనుపోబడతాము, కాగా మనం సదాకాలము ప్రభుత్వం ఉందము అని తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి 18 వచనాల వరకు ఆ మాటలు మనకు కనిపిస్తాయి.
ఏలియా ఏ విధంగా వెళ్ళాడు ఆకాశంకి, ఏలియా ఏ విధంగా వెళ్ళాడు అగ్నిరథాల అగ్నిగురాల చేత, మనలను కూడా తీసుకుపోవటానికి మహిమ మేఘం ఒకటి వస్తుంది. మహిమ మేఘములో ప్రభువైన యేసుక్రీస్తు మాటను బట్టి చనిపోయిన, ఒకవేళ అప్పటికి బ్రతికిన బూరమొరుగును, మృతులు అక్షయులుగా లేపబడతారు అనే సంఘటన మనం చూస్తాం. ఏలియా ఏ విధంగా కొనిపోబడ్డాడో, మరణించిన వారు ఒక రోజున లేపబడతారు, సజీవులుగా ఉన్నవారు మార్పు చెందుతారు. వారు ఏలియా వలె వెళ్ళగలిగే రోజు ఒకటి క్రైస్తవ సంఘానికి దేవుడు సిద్ధపరిచాడు. ఏలియా వెళ్ళినట్టు నీవు నేను వెళ్ళాలి అంటే 3 స్థలాలు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి, బేతేలునకు వారు వచ్చారు. బేతేలు అనగా దేవుని ఇల్లు. మనం చూస్తూ ఉన్నాం, బేతేలు దగ్గర మొట్టమొదటిగా అబ్రహాము గుడారము వేసి బలిపీఠమును కట్టి దేవుణ్ణి ఆరాధించారు. ఆదికాండం 12వ అధ్యాయంలో ఆ మాటలు మనం చూస్తాం. అబ్రహాము బేతేలు దగ్గర హాయికి బేతేలుకు మధ్య గుడారము వేసి అక్కడ దేవునిని ఆరాధించను అన్న మాటలు లేఖనములో మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండము 12వ అధ్యాయం 7-8 వచనాల్లో ఆ మాటలు మనం చూస్తాం. అక్కడ నుండి 8వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. అక్కడ నుండి అతడు బయలుదేరి బేతేలునకు తూర్పునున్న కొండకు చేరి పడమటినున్న బేతేలునకు తూర్పునున్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠం కట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాను. బేతేల్ దేవుని నామమున ప్రార్థన చేయబడిన స్థలము. యాకోబు జీవితంలో ఏం చూస్తూ ఉన్నాం? కలలో ఒక దర్శనం కనిపిస్తే ఇది దేవుని మందిరం కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అన్నాడు అని చెప్పి తను తలగడగా చేసుకున్న రాతిని అలా నిలబెట్టి దాని మీద నూనె పోసి ఈ స్థలము భయపడి, ఈ స్థలం ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని చెప్పి ఆ స్థలమునకు అతడు బేతేల్ అని పేరు పెట్టాడు. బేతేలు అనగా దేవుని ఇల్లు. బేతేల్ అనగా దేవుని ఇల్లు. ఏలియా ఎలీషాలు ఎక్కడి నుండి వచ్చారు? గిల్గాలు నుండి వచ్చారు. గిల్గాలు ఇశ్రాయేలు చరిత్రలో ఒక ఉన్నతమైన స్థలం. గిల్గాలు అనగా పొరలించబడుట, నింద దొర్లించబడుట. ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరారు కదా, మోసే చనిపోయాడు. యెహోషువ నాయకత్వంలో యోర్దాను నది దాటిన తర్వాత గిల్గాలులో వారు సున్నతిని ఆచరించారు. గిల్గాలు అనగా నింద తొలగింపబడింది. వారు గిల్గాలు నుండి బయలుదేరి బేతేలునకు వచ్చారు అనగా ఇలా గుర్తు చేస్తూ ఉన్నా, అయ్యా నీవు నేను కూడా ఒక బేతేలు నుండి వచ్చాం. ఇలా గుర్తు చేస్తూ ఉన్నా, మన పరమ తండ్రి ఇంటి నుండి నీవు నేను వచ్చాం. మరలా ఎక్కడికి మనం పోవాలి? దేవుని దగ్గరికే పోవాలి. ఏలియా దేవుని చేత నుండి వచ్చాడు, ఏలియా దేవుని దగ్గర నుండి వచ్చాడు. అందుకని చెప్తా, వారు బేతేలు నుండి దాటిపోతూ ఉన్నారు అనగా దేవుని ఇంటి నుండి లోకంలోనికి వచ్చారు. మరలా భూమి మీద దేవుని సన్నిధి గుర్తుగా ఉన్న బేతేలు అనబడిన స్థలము నుండి ముందుకు వెళ్ళిపోయారు. వారు మొట్టమొదటిగా దాటిన స్థలము బేతేల్. అనగా వారు దేవుని ఇంటి నుండి బయలుదేరారు. సోదరుడా సోదరి, ఇలా గుర్తు చేస్తూ ఉన్నారు, నీవు నేను దేవుని ఇంటి నుండి వచ్చాం, నీవు నేను దేవుని దగ్గర నుండి వచ్చాం. కొన్ని సందర్భాలలో ఆ సమయాన్ని మనం మరిచామేమో. మా అమ్మ నాన్న పెళ్లి చేసుకుంటే మేము పుట్టాం అని చెప్పడానికి లేదు. ఇక్కడ దేవుడు నిన్ను ఒక ఉద్దేశం చేతనే, దేవుడు నిన్ను మరలా చెబుతూ ఉన్నా, ఒక ఉద్దేశం చేతనే దేవుడు నిన్ను భూమి మీదకి రప్పించాడు. ఏ ఉద్దేశం లేకుండా ఏ వ్యక్తిని కూడా భూమి మీదకు దేవుడు పంపించిన సందర్భం కనిపించదు అని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అందరూ కూడా బేతేలు నుండి రాగలిగాం, దేవుని యొద్ద నుండి రాగలిగాం. వారు బేతేలు నుండి మాట్లాడుతూ మరొక ప్రదేశానికి ఎక్కడ పోతూ ఉన్నారు? యెరికో దగ్గరికి వెళ్తూ ఉన్నారు. యెరికో యెహోషువ కాలంలో అది శపింపబడిన పట్టణం. యెరికోలో ఎవరైనా ఏదైనా ముడితే అది అది శాపగ్రస్తమైనది అని చెప్పాడు. అంటే తర్వాత మనం చూస్తే యెరికోను యెహోషువ జయించాడు. శపించబడిన పట్టణం తర్వాత ఆశీర్వాదకరంగా మలచబడింది. శపించబడిన పట్టణం తర్వాత వారు జయించిన పట్టణంగా మనం చూస్తూ ఉన్నాం. యెరికోను దేవుడు అపవిత్రంగా ఎంచాడు. ఆ మార్గము గుండా ఒకసారి ప్రభువైన యేసుక్రీస్తు చివరిసారి యెరికో గుండా యెరూషలేమునకు వెళ్ళుచుండెను. అలా వెళుచూ ఉన్నప్పుడు పొట్టి జక్కయ్య అనే వ్యక్తిని ప్రభువైన యేసుక్రీస్తు రక్షించిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెరికో ఈ లోకానికి గుర్తుగా ఉంది, యెరికో చీకటికి గుర్తుగా ఉంది, యెరికో పాపానికి గుర్తుగా ఉంది, యెరికో లోకానికి గుర్తుగా ఉంది. అమ్మా, ఇలా గుర్తు చేస్తూ ఉన్నా, దేవుని ఇంటి దగ్గర నుండి వచ్చిన నీవు నేను
ఈ లోకములో మనం కొంతకాలము బ్రతుకుతూ ఉన్నాం. ఈ ఎరుకలో కొంతకాలం మనం బ్రతుకుతూ ఉన్నాం. ఈ ఎరుకలో కొంతకాలం మనం జీవిస్తూ ఉన్నాం. ఇలా నేను గుర్తు చేస్తూ ఉన్నా, మనం దేవుని దగ్గర నుండి వచ్చాము, కానీ ఎరుకోకు సంబంధించిన వ్యక్తులం కాదు. మనము యెహోషువ యెరికోను జయించినట్టు నీవు నేను శరీర కార్యములో జయించాలి. ఈ లోకములో మనం లోకస్థలము కాము. ఈ ఎరుకోను మనం జయించాలి. యెహోషువ యెరికోను జయించగా దానిని ఖర్జూరపు మట్టడ కలిగిన పట్టణము అన్నారు. అది ఆహారపు కేంద్రంగా మలచబడింది. ఒకప్పుడు శపించబడిన పట్టణం ఆశీర్వాద పట్టణంగా మలచబడింది. నేను ఇలా గుర్తు చేస్తూ ఉన్నా, లోకంలో నీవు నేను జీవిస్తూ ఉండగా, నీవు నేను బ్రతుకుతూ ఉండగా, శపించబడిన మన జీవితాల నుండి యేసుక్రీస్తు ఆహారం, ఆత్మీయ ఆహారం మనకు పెట్టగా రక్షింపబడిన స్థలం ఇది. ఒక వ్యక్తిని మనం చూస్తూ ఉన్నాం. ఏమిటి అంటే, యెరికో నుండి యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళ్తూ ఉండగా అతడు పరలోకం నుండి, యెరూషలేము అంటే దేవాలయం ఉన్న స్థలము, యెరూషలేము అంటే ఆరాధన ఉన్న స్థలము, అక్కడి నుండి ఎక్కడ వస్తూ ఉన్నాడు? ఆయన దిగి యెరికోకు వస్తూ ఉన్నాడు. యెరికో ప్రమాదకరమైన స్థలము, యెరికో దెబ్బలు తగిలించే స్థలము. యెరికోలో దొంగతనం జరిగింది. మార్గస్థుడిగా అతడి జీవితాన్ని మనం చూస్తాం. ఏలియా ఆకాశమునకు ఎత్తబడటానికంటే ముందుగా వారిద్దరు మాట్లాడుతూ యెరికోను దాటిపోయిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. యెరికో లోకానికి గుర్తుగా, శపించబడిన పట్టణం దాటగలిగితే ఆశీర్వాదానికి చిహ్నంగా యెరికో మనకు కనిపిస్తూ ఉంది. వారు అలా మాట్లాడుతూ మరొక స్థలం దగ్గరకు వచ్చారు. ఏమిటా స్థలం? యోర్దాను నది. ఈ మాటలు చెబుతూ ఉన్నప్పుడు, నాకు చదువుతూ ఉన్నప్పుడు నా ఫీలింగ్ నేను ఎలా ఎక్స్ప్రెషన్ చేయాలో కూడా అర్థం కాకుండా పోయింది. వారు యెరికోను దాటి, కింద వచనంలో మనం చూస్తూ ఉన్నాం 6వ వచనంలో, అంతటా ఏలియా యెహోవా నన్ను యోర్దానుకు పొమ్మని సెలవిచ్చుచున్నాడు కనుక నీవు దయచేసి ఇక్కడే ఉండమని ఎలీషాతో అనగా, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు నేను నిన్ను వదలను. అలా మాట్లాడుతూ వారిద్దరు కూడా ఎక్కడ దాటి వచ్చారు? యెరికోను దాటి వచ్చారు. అయ్యా యెరికో యోర్దాను నది దాటి వచ్చారు. క్షమించారు, యోర్దాను నది దాటి వచ్చారు. యోర్దాను నది ఏం గుర్తు చేస్తూ ఉంది? యోర్దాను నది మరణమునకు గుర్తు. యోర్దాను నది దేనికి గుర్తు? మరణమునకు గుర్తు. యోర్దాను నది కొత్త జీవితానికి గుర్తుగా కనిపిస్తూ ఉంది. ఇలా గుర్తు చేస్తా, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు, బాగా వినండి, ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు వారు మొట్టమొదటిగా దాటిన సముద్రం ఏది? ఎర్ర సముద్రం దాటారు. ఎర్ర సముద్రం దాటారు అంటే ఆధ్యాత్మికంగా ఎర్ర సముద్రంలో వారు బాప్తీసం తీసుకున్నారు అని. అక్కడి నుండి చాలా పట్టణాలు జయించి మరలా యెహోషువ నాయకత్వంలో యోర్దాను వాళ్ళు ఎలా దాటారు అంటే, యాజకులు మందసాన్ని మోసుకొని ఆ సమయంలో, ఆ సీజన్ టైంలో యోర్దాను నది చాలా గట్లు మీదుగా పారేదంట. అంత ఫుల్ వాటర్ అన్నమాట. ఆ ఫుల్ వాటర్లో యాజకులు మందసాన్ని మోసుకొని అలా నడుస్తూ వచ్చారు. అలా నడుస్తూ వచ్చినప్పుడు యాజకుల కాళ్ళు నీటి అంచున తగలగా యోర్దాను 2 పాయలైన సందర్భాన్ని మనం చూస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యోర్దాను మరణానికి గుర్తు మాత్రమే కాదు, యోర్దానును దాటిపోయిన వారు జీవంలోనికి ప్రవేశిస్తారు. యోర్దాను దాటిపోతేనే తర్వాత ఇశ్రాయేలీయులు యోర్దాను దాటిన తర్వాతనే కానాను దేశాన్ని సంపాదించుకున్నారు. ఇలా చెబుతూ ఉన్నా, ఎలీషాలు యోర్దానును దాటిన తర్వాతనే ఏలియా ఎత్తబడిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. యోర్దాను మరణానికి గుర్తుగా, యోర్దాను నువ్వు దాటగలిగితే జీవంలోనికి వెళ్ళే వ్యక్తిగా వాక్యము సెలవిస్తూ ఉంది. ప్రియ సోదరుడా, మనం బేతేలు నుండి వచ్చాం, దేవుని యొద్ద నుండి వచ్చాం. ఈ లోకంలో కొంతకాలం బ్రతుకుతాం. అది యెరికోకు గుర్తుగా ఉంటే, యెరికో నివాసము కాదు. మనం ఎక్కడి నుండి వెళ్ళాలి? మనం యోర్దానుకు వెళ్ళగలిగే వ్యక్తులు. యోర్దాను దాటి అటు తర్వాతనే పాలుతేనులో ప్రవహించు దేశం. అనగా యోర్దాను మరణానికి గుర్తుగా ఉంటే, మనము మరణించిన తర్వాతనే ప్రభువైన యేసుక్రీస్తు మనల్ని తీసుకెళ్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యోర్దానును దాటిన తర్వాతనే దేవుడు నన్ను తీసుకోగలుగుతాడు. ఒకవేళ చనిపోతేనా దేవుడు మనల్ని తీసుకెళ్ళేది అంటే, ఇలా గుర్తు చేస్తూ ఉన్నా, యోర్దాను అని నీ శరీరాశలు, నేత్రాశలు, జీవపుడంబము అన్న ఈ లోకానికి సంబంధించిన వాటిని నువ్వు చంపగలిగితే
ఆధ్యాత్మికంగా ఈ జీవితంలో ఏదైతే ఎదురొస్తుందో దాన్ని చంపగలిగితే అటు తర్వాతనే నీకు మహిమ మేఘం ఉంటుందని నేను గుర్తు చేస్తూ ఉన్నా. వారు అలా మాట్లాడుతూ యొర్దానును దాటారు. యొర్దానును దాటిన తర్వాత అగ్ని గుర్రాల చేత కొనుపోబడుతున్నాడో, ఎలా ఉంటుందో, ఎలా కొనుపోబడతాడో ఏలియా ఆశ్చర్యచకితుడై చూస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. వారిలా మాట్లాడుతూ ఉండగా ఆకాశం నుండి అగ్నిగురాలు అగ్నిరథాలు వచ్చిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఓ సోదరి సోదరుడా, నీ జీవితంలో యొర్దాను దాటిన అనుభవం నీకుందా? అంటే శరీరాశను, నేత్రాశను, జీవజంపము అనే లోకంలో ఉన్న వాటిని చంపిన అనుభవం నీకుందా? ఇవి నీవు చంపగలిగితేనే యొర్దానును దాటిన అనుభవం నీకుంటుంది. యొర్దానును దాటాలి అంటే అవి చంపాలి. అవి చావకుండా నువ్వు యొర్దాను దాటడానికి వీల్లేదు. ఒక మాటలో చెప్పాలంటే బాప్తిసం తీసుకోవడం, ఈ లోకంలో నీవు నీటిలో పాటు పెట్టడం, నీ పాత జీవితాన్ని సమాధి చేయడం అని గుర్తు చేస్తూ ఉన్నా. ఏలియా ఎలీషాలు యొర్దానును దాటారు. వాళ్ళు యొర్దానును దాటిన తర్వాత అగ్నిరథాలు, అగ్నిగురాలు వారి కొరకు దేవుడు సిద్ధపరిచాడు. యొర్దానును దాటిన తర్వాతనే నీకు మహిమ మేఘం ఉంది. ఒక రోజున ప్రభువైన యేసుక్రీస్తు పిలుపు నీవు ఎత్తుకోవాలి అంటే, ప్రభువైన యేసుక్రీస్తు పిలుపుని నీవు విని మేఘాల మీద నీవు కొనుపోబడాలి అంటే నీ మొట్టమొదటిగా ఇక్కడే చావాలి. నీ మొట్టమొదటిగా ఇక్కడే చావాలి. నీవు భౌతికంగా పుడితే పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన జీవితం చావాలి. ఏ చావు మనం చావాలి అంటే అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మల్ని క్రీస్తుతో కూడా బ్రతికించాను అన్నాడే. ఆ బ్రతికే యొర్దాను దాటిన అనుభవం. ఆ బ్రతికే యొర్దాను దాటిన అనుభవం. వారు ఇలా మాట్లాడుచు ఉండగా అగ్నిరథాలు, అగ్నిగురాలు వచ్చి వారిద్దరిని వేరు చేసి ఏలియాను అలా తీసుకెళ్తూ ఉండగా కింద చూస్తూ ఉన్నాడు, నిలబడ్డాడు. నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలీల రథములు నీవే, ఇశ్రాయేలీల రౌతులు నీవే అని కేకలు వేసిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎవరండి? ఎలీషా ఏమని సంబోధిస్తూ ఉన్నాడు? నా తండ్రి, నా తండ్రి. వాస్తవంగా ఎలీషాకు తండ్రి వేరే ఆయన ఉన్నాడు. కానీ ఆధ్యాత్మికంగా నన్ను పెంచావు, ఆధ్యాత్మికంగా నన్ను పోషిస్తూ ఉన్నావు, దేవుని మార్గం నాకు బోధించావు, దేవుని చిత్తాన్ని నాకు తెలియజేశావు. నీవు నాకు ఆధ్యాత్మిక ఒక తండ్రివే. ఒక శిష్యుడు అన్నమాట గురువుని నా తండ్రి, నా తండ్రి. అలా కనిపించకపోగా నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలీల రథములు నీవే, ఇశ్రాయేలీల రౌతులు నీవే అన్నాడు. అంటే ఇశ్రాయేలీలతో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు గుర్రాలు, రథాల చేత కాదు వారు గెలిచేది. ఇశ్రాయేలీలతో యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు గుర్రాలు, రథాల చేత కాదు వాళ్ళు గెలిచేది. నీ యొక్క బలమైన ప్రార్థనే ఇశ్రాయేలీలకు విజయాన్ని సాధించింది అని ఎలీషా గుర్తు చేసుకుంటూ ఇశ్రాయేలు రాజ్యానికి బలమైన నా తండ్రి అని ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలు దేశానికి, ఇశ్రాయేలు యుద్ధానికి ప్రారంభము నీవేని ప్రార్థన చేశాడు. అరిచాడు, కేకలు వేశాడు, నా తండ్రి, నా తండ్రి, ఇశ్రాయేలీల రథములు, రౌతులు నీవే. అంటే ఇశ్రాయేలు యొక్క బలము నీవే అని ప్రార్థన చేశాడు. ఇశ్రాయేలీల ధైర్యము నీవే, ఇశ్రాయేలీల ప్రాకారము నీవే. ఇలాంటి నీవు కొనిపోబడమా? ఏలియా అలా కొనిపోబడుతూ ఉండగా నేను అనుకుంటూ ఉన్నా ఎలీషా కన్నీళ్ళ చేత మాట చెబుతూ ఉన్నాడేమో, ఇంతవరకు ఇశ్రాయేలీలకు ఆధారమైన వాడా, ఇప్పుడు నువ్వు లేకుండా పోతున్నావు, ఏమిటి ఈ దేశ పరిస్థితి? ఆహాబు రాజుని ఎదిరించావే, ఒకవేళ యుద్ధ కాలంలో ఇశ్రాయేలీలు యుద్ధం చేయాలంటే అది నీ ప్రార్థనే. ఇశ్రాయేలీలకు ప్రాకారంగా ఉన్న వ్యక్తి నీవు పోతూ ఉన్నావు. ఈ రోజున నీవు లేకపోతే ఈ దేశం పరిస్థితి ఏంటి, నీవు లేకపోతే ఇశ్రాయేలు ప్రజల పరిస్థితి ఏంటి అని రోదిస్తూ ఏలియా వైపు చూస్తూ ఏడుస్తూ ఉన్నాడేమో. నీ ప్రవక్త, నీ గురువు వెళ్ళిపోతా ఉన్నాడు అని శిష్యుల మాటలు చెబుతూ ఉన్నప్పుడు ఆ మాటలు గుర్తుకొచ్చాయేమో. అరే, నా గురువు వెళ్ళిపోతా ఉన్నాడే, నేను ఒంటరిగా అయిపోతా ఉన్నాను, ఏంటి నా పరిస్థితి, నేటి దేశ పరిస్థితి అంటూ ఏడుస్తూ వచ్చాడేమో ఎలీషా. నా తండ్రి, నా తండ్రి, నువ్వు కొనిపోబడుతూ ఉన్నావు. అలా వెళ్తూ ఉన్నప్పుడు కనిపించకపోగా ఏమడిగాడు ఆయన? అమ్మా, నీకు కలిగిన ఆత్మలో 2 పాళ్ళు నాకు అనుగ్రహించు, డబల్ పోర్షన్ బ్లెస్సింగ్.
రెండంతుల ఆశీర్వాదం నాకు కావాలి. ఎలీషా యొక్క కోరిక. అలా పోతా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉన్నాడు. కనిపించకపోగా ఏం చేశాడు ఆయన? వస్త్రాన్ని చించి పాడేశాడంట. వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది. ఇశ్రాయేలు చరిత్రలో వస్త్రాన్ని చించుకోవడం వేదనకు, బాధకు సాదృశ్యంగా ఉంటే, నేను ఇలా అంటాను, యోర్దాను దాటిన ఏలియాను కాదు మనం చూస్తున్నది రాబోతున్న దినాలలో. యోర్దాను దాటిన ఎలీషాను మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వస్త్రాన్ని చించుకున్న ఎలీషాను మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రెండంతుల ఆశీర్వాదాన్ని పొందిన ఎలీషాను మనం చూస్తూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎలీషాల మొరపెట్టగా ఎప్పుడైతే వస్త్రాన్ని చించి వేశాడో, నేను ఇలా అనుకుంటాను, యోర్దాను నది దాటొచ్చిన ఎలీషాకు తన వస్త్రమేమో పెద్ద లెక్కలోనికి రాలేకపోయింది. యోర్దానులో తాను పూర్తిగా పాతిపెట్టబడిన ఏలియాకు తన జీవితం మీద విరక్తి వచ్చింది. వస్త్రము చింపుకున్నాడంటే ఇక టోటల్గా అతను సమాప్తి అయిపోయాడు. ఇక తన వస్త్రము చింపుకొనగా, దేవుని నామానికి మహిమ కలుగునుగాక, పైనుండి ఏలియా యొక్క దుప్పటి కనిపించింది ఆయనకి. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే ఆ దుప్పటి వ్యక్తికి కనపడిందో, ఎప్పుడైతే ఆ దుప్పటి కనిపించిందో, దాన్ని తీసుకొని ఒక బలమైన ఇలా అంటాను ఎలీషా కనిపించింది ఏలియా దుప్పటి మాత్రమే కాదు, ఏలియా యొక్క రెండంతుల అభిషేకాన్ని ఎలీషా పొందుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఏలియా దుప్పటి మాత్రమే కాదు, ఏలియా పొందుకున్న ఆత్మలో రెండంతుల అభిషేకాన్ని, రెండంతుల శక్తిని, రెండంతుల బలాన్ని, రెండంతుల ఆత్మను పొందుకున్నాడు ఎలీషా. ఆ దుప్పటి కింద పడిపోగా దానిని అభిషేకంగా భావించాడు. మోసే ఇశ్రాయేలును నడిపించడానికి ఆ ప్రజల దగ్గరికి వెళ్ళండి అంటే మోసేతో, అయ్యా ప్రజలు నన్ను నమ్మరు, నా మాట వినరు, ఏ కార్యం చేయించాలా ప్రజల మధ్య అంటే, నీ చేతులు ఏముంది అన్నాడు. కర్రే మోషేకు అభిషేకానికి గుర్తుగా, కర్రే మోషే ద్వారా గొప్ప కార్యాలు చేయడానికి గుర్తుగా ఆ రోజున మోషేకు ఒక కర్ర ఇస్తే ఎలీషాకు ఒక వస్త్రం దొరికింది. ఎవరిది? ఇంత మట్టుకు చాలును, నన్ను చంపు అని ప్రార్థన చేసిన పౌరుషం కలిగిన బలవంతుడైన ఏలియా తన యొద్ద నుండి మరణం చూడకుండా కొనిపోబడతా ఉన్నప్పుడు, నా తండ్రి అని మొర్రపెట్టగా, అభిషేకింపబడిన దేవుని సన్నిధిలో నిలిచిన అగ్నిగుర్రాలు, అగ్ని రథాల చేత ఆరోహణమైపోతున్న ఏలియా యొక్క దుప్పటి ఎప్పుడైతే క్రింద పడగా దానిని తాను తీసుకొని ఏం దాటొచ్చారో విన్నాం. యోర్దాను నది గట్ల మీదుగా పారుతూ ఉంది. అవతల వాళ్ళు చూస్తూ ఉన్నారు, అరే గురువుగారు అయితే వెళ్ళిపోయారు, ఆయనతో పాటు మనోడు కూడా వెళ్ళిపోయాడు. ఎవరు? ఎలీషా. ఇద్దరు వెళ్ళిపోయారు. ఇప్పుడేమో నది ఫుల్గా పారుతూ ఉంది. మనోడు రిటర్న్ జర్నీ ఎట్లా ఉంటుందో మనకు తెలియదు, కాబట్టి ఆ రిటర్న్ జర్నీలో ఖచ్చితంగా ఎట్లా వస్తాడో మనకు తెలియదు అని ఆలోచించుకుంటున్నారేమో ఎవరు? బయట ప్రవక్తల శిష్యులు, మిగిలిన వారందరూ కూడా. అలా మాట్లాడుచున్నప్పుడు ఏలియా యొక్క దుప్పటి తీసుకొని ఎక్కడైతే ఏలియా తాను వెళ్ళిపోయాడో అక్కడ నుండి ఇలా గుర్తు చేస్తా, ఏలియా వెళ్ళడము అంటే తన పరిచయం ముగించుకున్నాడు. ఏలియా వెళ్ళడం అంటే తన పరిచర్యకు సమాప్తి చేశాడు. ఆడ తర్వాత పరిచర్య చేయాల్సిన బాధ్యత ఎవరికి ఉంది? ఎలీషాకు ఉంది. నేను ఇలా గుర్తు చేస్తా ఉన్నాను, దైవజనుడు వెళ్ళిపోవచ్చు, కానీ దేవుని సేవ కొనసాగుతూ ఉంది. సేవకుడు చనిపోవచ్చు, సేవ కొనసాగుతూ ఉంది. పరిచారకుడు చనిపోవచ్చు, పరిచారం కొనసాగుతూ ఉంది. ఏలియా వెళ్ళిపోవచ్చు. తర్వాత కాలంలో ఎవరు నిలిపిస్తూ ఉన్నారు? ఎలీషా కాలంలో ఎలీషా నిలుస్తూ ఉన్నాడు. వారిద్దరు అలా కూడా వస్తూ ఉండగా ఏలియా దుప్పటి ఎలీషా తీసుకొని అదే పారుతున్న యోర్దాను నది మీద అలా కొట్టగా అది కూడా రెండంతుల భాగమైన సందర్భాన్ని మనము చూస్తూ ఉన్నాం. అనగా ఏలియా యొక్క అభిషేకం
ఎలీషా మీద సంపూర్ణంగా దిగిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. ఒక మాట, ఎలీషా కూడా చనిపోతూ ఉన్నప్పుడు ఒక రాజు ఒక మాట అన్నాడు. గన్ షాట్ బిట్టది. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 14 వచనం, 13, 14. ఆ మాట బాగా మీరు గుర్తుపెట్టుకోండి. రాజుల 2వ గ్రంథము 13వ అధ్యాయం 14 వచనం. రాజుల 2వ గ్రంథం 13వ అధ్యాయం 14 వచనం. నేను ముగిస్తూ ఉన్నా ఒక 5 నిమిషాలు. అంతటా ఎలీషాకు మరణకరమైన రోగం చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి అతను చూచి కన్నీళ్లు విడుచుచు, నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములను రౌతులు నీవే అని చెప్పి ఏడ్చిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఎవరు చెప్పారండి? ఇశ్రాయేలీల రాజును మనం చూస్తూ ఉన్నాం. ఒకప్పుడు గురువును గురించి ఎలీషా ఈ మాటలు చెప్పాడు. గురువును గురించి ఎలీషా ఈ మాటలు చెబుతా ఉన్నాడు. నా తండ్రి ఇశ్రాయేలు వారికి రథములు నీవే, రౌతులు నీవే అని చెబుతూ వచ్చాడు. ఇప్పుడు ఆ ఎలీషాను గురించి ఏలీ అంటున్న మాట ఏమిటో తెలుసా? ఆ ఎలీషాను గురించి రాజు అంటున్న మాట తెలుసా? నా తండ్రి ఇశ్రాయేలు వారికి రౌతులు నీవే, రథములు నీవే అని ఏడ్చాడు ఇశ్రాయేలు రాజు. ఇలా గుర్తు చేస్తున్నా, ఏలియా చేత అభిషేకించబడిన సందర్భాన్ని మనం చూస్తే ఎలీషా తర్వాత ఎలీషా గొప్ప పరిచర్య చేసిన వ్యక్తిగా ఎలీషాను మనం చూస్తూ ఉన్నాం. సముద్రము 2గా చీలిపోవడం ఏలియా యొక్క 2 ఆశీర్వాదానికి గుర్తుగా కనిపిస్తూ ఉంది. ప్రియులారా, రాబోతున్న దినాల్లో వీలైతే ఎలీషా జీవితంలో జరిగిన సంఘటనలు, ఎలీషా చేస్తున్న పరిచర్య గురించి మనం విందాం. నేను ముగిస్తూ ఉన్నా ఒక మాట చెబుతూ ఉన్నా. వాడు బేతేలు నుండి బయలుదేరి యెరికో దగ్గరకు వచ్చారు. యెరికో దగ్గర నుండి యోర్దాను దాటారు. యోర్దాను దాటిన తర్వాత వారు ఏలియా వెళ్ళిపోయిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. నీవు నేను వెళ్ళాలి అంటే, నీవు నేను పరమకానాను చేరాలి అంటే, పరలోకము చేరాలంటే ఇదే మార్గం, మనకి ఇదే ప్రిన్సిపల్. యెరికో దాటిన అనుభవం నీకుందా సోదరుడా? యోర్దాను దాటిన అనుభవం నీకుందా? ఇంకా యోర్దానికి అవతలుగా నీవు ఉన్నావేమో. ఏలి ఎత్తబడాలంటే యోర్దాను దాటాలి. అలాగా నీవు నేను క్రీస్తు యేసునందు మోక్షం చేరాలి అంటే, దేవుని స్వరం వినాలంటే ఖచ్చితంగా యోర్దాను మరణాన్ని దాటి ఒక రోజున దాటిపోవలసిన వ్యక్తులమే. ఈ లోకంలో ప్రభు కొరకు మనం సిద్ధపాటు కలిగి ఉంటే ఖచ్చితంగా ప్రభువు నిన్ను నన్ను తీసుకెళ్తాడన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నా. ఏలియా నన్ను చంపు అని ప్రార్థన చేయగా దేవుడు చావును చూడకుండానే తీసుకెళ్ళాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరణాపేక్ష కలిగిన ఏలియాకు జీవంలోనికి నడిపించాడు. ఇలా గుర్తు చేస్తున్న అగ్నిరథాలు, అగ్నిగురాలు అంటే, ఇప్పుడు మనం ఉన్నాం, అగ్ని మన శరీరానికి తగిలితే ఎట్లా ఉంటుందండి చెప్పండి? కాలిపోతాం. ఏలియా అగ్నిరథాల చేత, అగ్నిగురాల చేత పైకెత్తబడ్డాడంటే ఏలియా దేహం ఎలాంటిదై ఉంటుంది చెప్పండి? అది మహిమ కలిగిన దేహాన్ని ధరించి అగ్నిరథాల, అగ్నిగురాల చేత ఎత్తబడ్డ. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఒక రోజున నీవు నేను కూడా ఈ మహిమ దేహాన్ని ధరించగలిగే వ్యక్తులము. ఒక రోజున నీవు నేను ఈ దీన శరీరమును తన మహిమ కలిగిన శరీరమునకు సమరూపంగా మార్చువాడైన యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు రాబోతా ఉన్నాడు. ఒక రోజున మట్టి దేహాలు వదిలిపెట్టి మహిమ దేహాలు ధరించుకుంటూ ఉన్నాం. ఒక రోజున యేసుక్రీస్తు వస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఎలా ఉంటాడో మనం కూడా అలా ఉండే దేహాలు ఒక రోజున దాచుకుంటూ ఉంటాం. దీనిలో, ఈ శరీరంలో, ఈ ప్రకృతి సంబంధమైన ఈ శరీరంలో మూలుగుచ్చు వేదన పడుతూ ఉన్నాం. మహిమ శరీరము కలిగిన దేహాలు ఒక రోజున దీనిపైన ధరించుకోగలిగే రోజు ఒకటి ఉంది. దాని కొరకు నీవు సిద్ధపడాలంటే దేవుడు నిశ్చయంగా యోర్దాను దాటి ఉండాలి. యోర్దాను దాటితేనే ఇశ్రాయేలు పాలుతేను ప్రవహించు దేశాన్ని సంపాదించుకున్నారు. యోర్దాను నదిలో మునిగిన తర్వాతనే నయమాను కుష్ఠరోగం పోయి పవిత్రీకరించబడి తెల్లని వ్యక్తిగా, పసిపిల్ల దేహం లాంటి దేహాన్ని ఎవరు సంపాదించుకున్నారు? నయమాను సంపాదించుకున్నాడు. అదే యోర్దాను నదిలో ప్రభు యేసుక్రీస్తు వారు బాప్తిసం తీసుకొని తన సేవను ఆరంభించాడు. అలా బాప్తిసం తీసుకొని బయటికి రాగా దేవుని ఆత్మ పావురం రూపంగా ప్రభు యేసుక్రీస్తు మీద వాలిన సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. అట్టి యోర్దాను అభిషేకమే, అట్టి యోర్దాను నది దాటి అనుభవమే నీకు నాకు ఉండగలగాలి. అలా ఉండగలిగితేనే నిశ్చయంగా మనం ప్రభుతో ఉంటాం. అలా దాటించబడటానికి, అలా నడవటానికి, అలా జీవించటానికి, అలా వెళ్ళటానికి నీవు నేను సిద్ధంగా ఉండాలని, సిద్ధపడాలని నేను ప్రభుని బట్టి మనం చేస్తాను.
అట్టి సిద్ధపాటును వాక్యం విన్న ప్రతి వారికి దేవుడు మెండుగా దండిగా తన కృపనిచ్చే మహిమ పొందనుగాక. ఆమేన్, ఆమేన్. నీ తోటి సహోదరులకు ఒకసారి సెకండ్ ఇచ్చి యోర్దాను దాటడానికి నువ్వు సిద్ధంగా ఉండు అని చెప్పు. నువ్వు యోర్దాను దాటిన వ్యక్తిగా ఉండాలి అని చెప్పు. నీకోసం మహిమ మేఘం ఒకటి ఉంది అని చెప్పు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక. చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసే సందేశాన్ని ముగిద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, మీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని ప్రేమించి మాకు అందించిన చక్కటి మాటల కొరకై మేము స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఏలియా జీవితంలో నుండి అతని యొక్క ముగింపు ఏ విధంగా మహిమకరంగా ఉందో మీరు మాకు గుర్తు చేశారు నాయన. మా జీవితాలలో కూడా ఒక శ్రేష్టమైన మహిమ కలిగిన ముగింపుకు మేము సిద్ధపడి ఉండటానికి సహాయం చేయండి నాయన. మేము మీ దగ్గర నుండి వచ్చాం. అదే బేతేలు మాకు గుర్తు చేస్తుంది. లోకంలో మేము జీవిస్తూ ఉండగా ఎరుకోని మేము జయించే మనుషులుగా ఉండటానికి సహాయం. యోర్దాను గుండా ప్రయాణం చేస్తూ మహిమ మేఘం కొరకు సిద్ధపడటానికి సహాయం చేయండి. తీసుకొచ్చిన మా ప్రియులందరినీ మీరు దీవించి ఆస్వాదించి నీ కృప మహిమకు కీర్తి కలుగునట్లుగా ప్రతి ఒక్కరిని బలపరిచి ఆత్మలో స్థిరపరిచి నీ కొరకై నిలిచే వ్యక్తులుగా ఈ సంతతిని, ఈ సమాజాన్ని ఆశీర్వదించమని ప్రాణప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ఘననామములో ప్రార్థించి అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.